నమస్తే, నేను శ్రీరామ్. గిరీశ్ అని చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, మీకు అందించే పొలిటికల్ సెటైర్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మాదే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. గ్రామాలను దత్తత తీసుకునే ప్రోగ్రాం కూడా వారిదేనట. మోడీ మమ్మల్ని కాపీ కొడుతున్నాడని వారి ఆరోపణ. కాకపోతే ఇప్పుడు మోడీకి వస్తున్న పబ్లిసిటీ మాకు ఆనాడు రాలేదని పాపం బాధపడుతున్నారు. అరే గిరీశం, ప్రధానమంత్రి మోడీ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి తెలుసా అరవై నీకు? ఎందుకు తెలియదురా? సీపురు తీసుకుని రోడ్లు ఉడుతారు, అదే కదా? అవురాబాయ్, నరేంద్ర మోడీ ఈ రోడ్లు ఉరుసుడు గిప్పుడు పెట్టిండు కానీ కాంగ్రెస్ పార్టీ గిసొంటి ప్రోగ్రాం ఎన్నడో సురు చేసిందట. అంటే మోడీ కాంగ్రెస్ ప్రోగ్రామ్ కాపీ కొట్టాడంటావా? గా మాట నేనెందుకంట, గా పార్టీ నాయకులే అంటున్నారు. ఇప్పుడు మోడీ ఊడ్చిన దానికంటే గప్పుడు మేము ఇంకా బాగా ఊడ్చినాం రోడ్లు, అయినా మాకు పేరు రాలే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హనుమంత్ అన్న అంటున్నాడు. నరేంద్ర మోడీ గారికి పబ్లిసిటీ బాగా దొరుకుతుంది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. ఆ రోజులలో మేము కూడా చేసినాం. చెట్లు మేమే పెట్టేది, డ్రైనేజ్ మేమే సాఫ్ చేసేది, చెత్త చెదారం ఎత్తుకొని మేమే పోసేది. కానీ మాకు ఆ రోజు పబ్లిసిటీ లేదు. మేమే ఫోటోలు తీసుకోవాలి, మేమే మీడియా దగ్గరికి పోయి అయ్యా ఈ ఫోటో వేయమని. ఇప్పుడు నరేంద్ర మోడీ అదృష్టవంతుడు. ఊళ్ళను దత్తకు తీసుకునే ప్రోగ్రాం కూడా మాదే అంటున్నాడు హనుమంత్ అన్న. ఒక్కొక్క గ్రామం అడాప్ట్ చేయమని చెప్తున్నాడు ఆయన. సేమ్ సిస్టమ్ మేము కూడా మొదలే చెప్పినాం. గ్రామాలకు అధికారి ఈయన కొత్తగా చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఒక ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమంటున్నాడు. మేము మొదలే అన్నాం. రాజీవ్ గాంధీ అన్నాడు గ్రామాలకి అధికారాలు ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని. కొత్తది ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎప్పుడో సురు చేసిన ప్రోగ్రాంలే ఇప్పుడు మోడీ కొత్త కొత్త పేర్లు పెట్టి తీసుకొస్తున్నాడట. గా ఒక్కటి మాత్రం కొత్త ప్రోగ్రాం అని అంటున్నాడు విహెచ్ అన్న. కొత్త ప్రోగ్రాం ఏమిటంటే ఎన్నికల ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎన్నికలైన తర్వాత మహాత్మా గాంధీ. అవునరా యాదగిరి, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ మధ్య మోడీ గారు రూట్ మార్చేసాడట్రా. మాట్లాడితే చాలు గాంధీ గారి పేరు చెప్పింతనాడు. అవును, ఆయన అటు నుంచి నరుక్కొస్తున్నాడు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం గాంధీ జయంతి రోజు స్టార్ట్ చేసిండు. నెహ్రూ పుట్టినరోజు నుంచి ఇందిరాగాంధీ జయంతి వరకు స్కూల్ పిల్లలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపిస్తాడట. గాంధీ పేరే కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లను కూడా ఇట్లా మోడీ వాడుకుంటా అంటే కాంగ్రెస్ నాయకులకు ఏం చేయాలనో సమజైతలేదు. ఇంతకీ ఏమంటారా హనుమంత్ గారు? ఉత్తగా ఫోటోలకు పోజులు ఇచ్చేందుకు చీపురు కట్టలు పట్టుకొని ఇక్కడ చెత్త ఎత్తి అక్కడ పోస్తే ఈ భారత్ ఎన్నడూ కూడా స్వచ్ఛ భారత్ కాదని అంటున్నాడు అన్న. కేవలం అడ్వర్టైజ్మెంట్లను రోజు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేసి ఏదో ఒక చెత్త తీసుకుపోయి అందులో వేసినంత మాత్రాన క్లీన్ కాదు, స్వచ్ఛ భారత్ కాదు అనేది నా ఉద్దేశం. నాకు డౌట్, మరి కాంగ్రెస్ నాయకులు ఆనాడే మొదలెట్టిన ప్రోగ్రాము ఎందుకు వదిలేశారా? రాజకీయ నాయకులు చేయక ఒక ప్రోగ్రాం సురు చేస్తారు. కొత్త ప్రోగ్రాం వచ్చిందంటే పాత ప్రోగ్రామ్ ని ఇడిచిపెడతారు. ఆ నాయకులు కూడా ఘటనే చేసిర్రు. లేకపోతే భారత్ ఎన్నడో క్లీన్ అయిపోతుండే కదా, ఎందుకు గాలే? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నారని కొన్ని పేపర్లు రాస్తున్నాయి, ఫోటోలు కూడా వేస్తున్నాయి. కొన్ని టీవీల్లో కూడా ఆయనను బాగా చూపిస్తున్నాయి. కష్టపడే వారిని అందరూ మెచ్చుకోవాల్సిందే, అందులో తప్పేమీ లేదు. కానీ ఈ మాట అంటే ఒప్పుకోవడం లేదు ఏపీ కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు చేసే తక్కువ, బిల్డప్ ఎక్కువ అని వారు విమర్శిస్తున్నారు. అరే గిరీశం, గా తుఫాన్ ఎఫెక్ట్ కు విశాఖపట్నం బాగా దెబ్బతిన్నట కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొద్దున్నాక పని చేస్తున్నాడని పేపర్లలో రాస్తున్నారు. పాపంకి వయసులో ఆయన మస్తు కష్టపడుతున్నారు అబ్బాయి. టెక్నాలజీని వాడుకొని తుఫాన్ ఎఫెక్ట్ ను తగ్గించినట కదా. పేపర్లో అట్టాగారు అత్తాయి గాని అదంతా పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు రా కాంగ్రెస్ నాయకులు. గజేంద్రబాయ్, మొత్తం దునియా అంతా చంద్రబాబును మెచ్చుకుంటా అంటే వాళ్ళు గట్లా అంటారేంది? ఎవరు మెచ్చుకున్నారో చెప్పండి అని అడుగుతున్నాడు మాజీ పిసిసి అధ్యక్షులు బొత్స గారు. నేను టెక్నాలజీ ఉపయోగించుకున్నాను. భారతదేశంలో అందరూ ప్రశంసిస్తున్నారు. ఎక్కడ ఎవరు ప్రశంసిస్తున్నారు? నేను అదండి వీధిలోకి వెళ్తే తెలుస్తుంది ఎవరు నేను ప్రశంసిస్తున్నారో, ఎవరు తిడుతున్నారో. జనం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళ బాధలు చూడండి. ఈ రాజకీయాలకు సంబంధం కాదు ఇది. గట్ల తీసి పారేస్తారేందిరాబాయ్?
తుఫాన్ వచ్చింది, జనం కష్టాలలో ఉన్నారు, గాలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు. గాయన ఎట్లా కష్టపడుతున్నాడో పేపర్లలో టీవీలలో చూపెడుతున్నారు. అది కూడా తప్పంటే ఎట్లా? పేపర్లో టీవీలో కనబడాలనే ఆయన కట్టబడుతున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు అంటున్నాడు రా బొత్స. ఒక కార్యాచరణ లేదు, ఒక విధానం లేదు. నువ్వు ఎంతసేపు ఆర్భాటం, పేపర్లో వచ్చి 6 ఫోటోలు రావాలి, టీవీలో వచ్చి 7 రావాలి, వాటితో వచ్చి గడపాలి. ఏహే, అట్లా అంటే నేను ఒప్పుకోను. తుఫాన్ వచ్చిన కాడికి వెళ్ళి గా సారు విశాఖపట్నంలోనే ఉండి అధికారులను ఉరికిపిస్తున్నాడు. మొన్న గా సారు పెట్టిన మీటింగ్ కు ఆఫీసర్లు రాకపోతే ఇంటికి పోలీసులను పంపియండ్రి అని బెదిరించిండు. ఇంకేం చేయమంటారు? ఇది కూడా బిల్డప్ అంటున్నాడు బొత్స. బియ్యాన్ని ఆ కార్డు మీద ఇవ్వడానికి నీకు చేతులు రావట్లే, నీకు సమయం దొరకట్లే. ఇదే ఇది ఎక్కడ చోద్యం ఇది? నిన్న వెళ్ళాం మేము గ్రామాలకు వెళ్ళాం. ఒక్కడు ఒక అధికారి రాలేదు, ప్రజాప్రతినిధి రాలేదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధి రాలేదు, అధికారి రాలేదు. మీరు ఎక్కడ తిరుగుతున్నారంటే వాకీ టాకీలు పట్టుకొని మాత్రం టౌన్స్లో వచ్చి మీ కెమెరాలకి, టీవీలకి, ఫోటోలకి మాకు కనిపిస్తారు, వదిలేసి పేపర్లో కనిపిస్తారు. పనిచేసే వాళ్ళు చేయనివ్వకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నాడంట. చంద్రబాబు గట్లెందుకు చేస్తారా భయ్? నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోని అని ఆఫీసర్లు వెంబడి పడతాడు కదా. అదంతా ఒకటిదే, తాను ఒక్కడికే పేరు రావాలనే ఆలోచనతో ఎవరిని పని చేయనివ్వట్లేదని అంటున్నాడు రా కాంగ్రెస్ నాయకుడు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కలెక్టర్ పని తన పని తను చేయనివ్వడం లేదు, తహసీల్దార్ పని చేయనివ్వడం లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ పని చేయనివ్వడం లేదు. వీళ్ళందరూ కూడా ఓహో నాయక ఐహై నాయక అని చెప్పేసి ముఖ్యమంత్రి చుట్టూ ఉండాలి, మంత్రులకు ప్రోటోకాల్స్ ఉండాలి, రాజు వెడల్లి రవితేజమునకు అని. ఇదా మేము మంత్రులుగా చేస్తాం, 12 సంవత్సరాల మంత్రిగా చేసి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తాం. తను ఇట్లా కాదు, మేము ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ ఈరోజు దురదృష్టం అంటే ముఖ్యమంత్రి కేవలం తనేదో గొప్పగా చేస్తున్నట్టు, మిగిలిన వాళ్ళంతా పని చేయనట్టు, ఇతను ఒక హీరోయిక్ దీనికోసం చేస్తున్నారు. ఏదో ఒకటి అనాలి కాబట్టి వీళ్ళు అంటున్నారు కానీ పాపం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో చూస్తలేరు. గాసారే ముందుండి పని చేస్తున్నాడు. ఆ మాట అంటే ఒప్పుకోవట్లేదురా కాంగ్రెస్ నాయకులు. నాయకుడు అంటే అధికారులతో పని చేయించుకోవాలి కానీ పని చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారా. ముఖ్యమంత్రి వచ్చినాడు, ఆదివారం వచ్చినాడు, ఆదివారం సోమవారం సాయంకాలం కల్లా కూడా కరెంట్ ఇస్తాం. ఎక్కడిచ్చినారు? చివరికి ముఖ్యమంత్రే బస్సులో తలదాచుకునేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. అది గొప్ప కాదు, అది సిగ్గుగా ఫీల్ కావాలి. ఇంతవరకు ముఖ్యమంత్రి నేను ఇక్కడనే ఉంటాను, అన్నీ చేస్తాను, అది కాదు కదా. అడ్మినిస్ట్రేషన్ పని చేయించారు. హూ ఈజ్ లీడర్? పని చేయించేవాడు లీడర్, పని చేసేటువంటి వాడు ఎందుకు లీడర్ అవుతాడమ్మా? ముఖ్యమంత్రి కాబట్టి తిప్పల పడుతున్నాడు. మరి గాయన చేయకపోతే ఇంకొవరు చేస్తారు? ఇక గాయన మస్తు పని చేస్తున్నాడని రాసేటోళ్ళు రాస్తారు, చూపించేటోళ్ళు చూపిస్తారు. మంచి పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. గింతంతా వేసి మొత్తం నేనే చేసిన అంటే నవ్వుకుంటారు. ఆయన అదృష్టం వరించి అందలం ఎక్కారు. అధిష్టానం అండతో మంత్రి కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పేరు కూడా తెచ్చుకున్నారు. ఎన్నికలయ్యాక మనిషి అడ్రస్ లేకుండా పోయారు. వారి గిరీశం లీడర్లు అందరూ పనున్నా లేకున్నా రోజు టీవీలలో కనపడాలని ఉరుకులాడతారు. ఏదైనా ప్రోగ్రాం చేస్తే పేపర్లు పడాలని మీదికి వచ్చి ఫోటోలు దిగుతారు. చిన్న వాటికి కూడా పెద్ద లీడర్లు లెక్క స్టేట్మెంట్లు ఇస్తారు. అవునరా యాదగిరి, వాళ్ళు జనం మర్చిపోకుండా ఉండాలని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తా ఉంటారు. అయితే ఒక ముచ్చట చెప్తా ఇను. లీడర్లు అందరూ టీవీలలో అవుపిస్తున్నారు, పేపర్లలో వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు. గా సారు మాత్రం అవుపిస్తలేడు. 4 నెలల సంది పత్తా లేకుండా పోయిండు. గాయన గురించి పేపర్లలో ఒక్క వార్త కూడా రాలే. ఏడుగు పోయిండు గా సారు. ఏ సార్ గురించి మాట్లాడుతున్నారా నువ్వు? గదే రాష్ట్రం విడిపోక ముందుకు మనం ముఖ్యమంత్రి ఉండే చూడు, గా సారు గురించి నేను అడుగుతున్నా. ఎవరా? కిరణ్ కుమార్ రెడ్డా? అవు గా సారు ఏడికి పోయిండ్రా? చూద్దామంటే కంటికి అవపడకుండా పోయిండు. నిజమేరా యాదగిరి, నువ్వు చెప్పేంత వరకు నాకు గుర్తురాలేదు రే. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టు మాయమైపోయాడు. రాష్ట్రం విడిపోక ముందుకు ఆయన ఒక ఇటుకపేట తీసుకొచ్చి చూపెట్టిండు. యాదికున్నదా? అవునవును, తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీలు విడదీస్తూ ఒక గోడ కట్టారు. తర్వాత ఆ గోడ పగలగొట్టేశారు. ఆ గోడకు సంబంధించిన ఓ సినరాయి తీసుకొచ్చి చూపించాడు కిరణ్ కుమార్ రెడ్డి. మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు యాడికి పోయిండు? ఇంక నీ రాళ్ళు దేనికి జర్మనీకి ఇట్లా పోయిండా ఏంది? జర్మనీ ఎందుకు పోతాడరా? ఆయనకి అక్కడేం పని? అది కాదురా బాయ్, ఆ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా. ముఖ్యమంత్రి అంటే అదేమో ఆల్తు పాల్తు పదవి కాదు కదా.
గసంటి పదవులు ఉండి పదవి పోగానే కంటికి అవుపీయకుండా మాయమైపోతే ఎట్లనే? ఎవరికి అవుపీయకుండా ఎందుకు దాక్కున్నాడు? బయటకు వచ్చేదందుకు సిగ్గైతుందా అయ్యింది? రాష్ట్రాన్ని విడదీయాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. కానీ అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. దాంతో జనానికి ఇటు అధిష్టానానికి కాకుండా పోయాడు. ఇప్పుడు చేయడానికి పనేమి లేదు. అందుకే హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడేమో. సరే ఈసారి సంగతి గట్లుంచు. మరి లా పాయింట్లు గుంచుతాడు, తెల్లెంటికలు ఉంటాయి చూడు, గదే గా వకీల్ సాబ్. ఎవరి గురించి మాట్లాడేది? గదేనే ఢిల్లీ లీడర్లు ఎవరన్నా మన రాష్ట్రానికి వచ్చి హిందీలో మాట్లాడితే గాయన పక్కకు నిలబడి తెలుగులో మార్చి చెప్తాడు చూడు, గా సారు. ఓహో, వండవిలరు సారా? అవు గాయన ఏడున్నాడు? సడి లేదు, సప్పుడు లేదు. ఆయన పెద్ద వకీలు కదరా, లా పథకాలు చదువుకుంటున్నాడేమో. మరి అన్నిటికీ గాయ చేస్తాడు లగడపాటి, గా సారేటువా? వాళ్ళు ఎలా పోతే నీకెందుకురా? నడిచిన నాళ్ళు బండి లాక్కొచ్చారు, టైం బాగోలేదు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా పడుకున్న కుర్రాన్ని లేపు దండించుకున్నట్టు ఇప్పుడున్న నాయకులతోనే జనం నానా పాటలు పడుతూ ఉంటే రిటైర్మెంట్ తీసుకున్న నాయకులను గుర్చేస్తావేట్రా నువ్వు? తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు టీఆర్ఎస్ మంత్రులకు నడుమ రాజుకున్న విద్యుత్ సమస్య తెలుగు టీవీ సీరియల్లాగా ఎంతకూ తెగడం లేదు. ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటున్నారు, ప్రశ్నలు సంధించుకుంటున్నారు. తొడగొట్టడం, మీసాలు మెలేయడం తప్పించి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇడిచిపెట్టేటట్లు లేరు తెలంగాణ టీడీపీ లీడర్లు. గా కరెంట్ సమస్య గాళ్ళకు మంచిగా దొరికింది, దాన్ని ఇడిచిపెట్టకుండా గచ్చా పట్టుకున్నారు. ఇప్పుడు కొత్త ముచ్చట షురువు చేసిండ్రు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లీడరు దయాకర్ అన్న అందరు కలిసి సెక్రటేరియట్లో ధర్నా చేసిర్రు. మీరు ధర్నా చేయాలనుకుంటే చంద్రబాబు ఆఫీస్ ముంగట చేయండి అని టీడీపీ లీడర్లకు సవాల్ చేసిండు మంత్రి హరీష్ అన్న. మీరు పచ్చ పార్టీ ఎమ్మెల్యేలు చేతనైతే మీరు ధర్నాలు చేయాల్సింది ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కాదు, చంద్రబాబు కార్యాలయం ముందు చేయండి. కొద్దిగానన్నా కరెంట్ వస్తుంది, ప్రజలు సంతోషపడతారు. ఈ మాటలన్నీ ఎందుకు? మీకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టురని సవాల్ చేసిండు దయాకర్ అన్న. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎవరు తప్పో కేసీఆర్ ముఖ్యమంత్రి అర్థమతతోటి ఈడ కరెంటు కొరత వచ్చిందా చూపెట్టకపోతే ఎమ్మెల్యేలంతా సన్యాసం తీసుకుంటావు. మీరు పెట్టియండి, అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, అసెంబ్లీ మీటింగ్ పెట్టండి. ఆయన స్టేట్మెంట్ నేను డిబేట్ అఖిలపక్ష మీటింగ్ 40 రోజులకు ఒకసారి పెట్టచ్చు, వారానికి ఒకసారి పెట్టచ్చు. అఖిలపక్ష మీటింగ్ పెట్టడానికి ఇబ్బంది ఏంది? ఈ ఏషాలన్నీ ఎందుకు? తెలంగాణకు వచ్చేవాడ తెలంగాణకి ఇస్తున్నాడా చంద్రబాబు అని అడుగుతున్నాడు హరీష్ అన్న. పచ్చ పార్టీ ఎమ్మెల్యేలారా, నేను సూటిగా మూడే అడుగుతున్నా. లోయర్ సీలేరులో 470 మెగావాట్లలో చంద్రబాబు తెలంగాణకు 54% వాటా ఇవ్వండి, వాస్తవమేనా? ఇక హరీష్ అన్న అట్లా అడిగితే మా రేవంత్ అన్న నూకుంటాడా? గాయన కూడా అందుకున్నాడు. లెక్క ప్రకారం మనకు వచ్చేసిందని చెప్పిండు. గాల నడుమ మనం ఎందుకు గాని గాలనే మాట్లాడుకొని మనం పక్కకు నిలబడి ఇందాం. సాల్రు ఇక కానియండ్రి. విభజన చట్ట ప్రకారం 54% ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ రావాలనో 54% విద్యుత్ వస్తుంది. అక్కడ 46% విద్యుత్ వచ్చినా అక్కడ కూడా విద్యుత్ లోటు ఉంటే 1500 మెగావాట్లు చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాడు. పచ్చ పార్టీ నాయకులారా, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉత్పత్తికి తయారైన తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా ఎగగొట్టడం కోసం ఆ విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఇనాగరేషన్ను చంద్రబాబు నాయుడు వాయిదా వేసింది వాస్తవమా కాదా? ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా తనకు వచ్చిన 46% విద్యుత్తును ఆ రాష్ట్రంలో సద్వినియోగం చేసుకుని ఆ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, టోటల్ మీద ఒక్కొక్క ప్రాజెక్టు కాదు, టోటల్ మీద ఎంతైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అందులో 54% తెలంగాణకి ఇస్తున్నారు. ఇదే కాదు, మీరు రికార్డులు పరిశీలించుకోండి. శ్రీశైలంలో నాగార్జున సాగర్ లో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో 100% ఆంధ్ర కూడా తీసుకోకుండా తెలంగాణకే విద్యుత్తునిస్తున్నారు. అయినా కూడా తెలంగాణకు సరిపోతలేదు. ఈరోజు అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన విద్యుత్తును చంద్రశేఖరరావు గారు కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం వచ్చింది. కాబట్టి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేస్తుంది. అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు, ఇతర సాంప్రదాయత ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న 200 మెగావాట్లలో తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పీపీఏలున్న 1 మెగావాట్ ఇవ్వకుండా ఎగబెట్టిన మాట వాస్తవమా కాదా?
ఇక చూసిండ్రు కదా, నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టు ఉన్నది వ్యవహారం. ఇలా మాటలు ఇంటా అంటే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అసలు సమజ్ కాదు. సినిమా చూసినట్లు చూసుకుంటా కూర్చోవాలి. వాస్తు కోసమని ఇంటికి రకరకాల మరమ్మతులు చేయిస్తుంటారు కొంతమంది. మరి ఆఫీసుకు వాస్తు దోషం ఉంటే ఏం చేస్తారు? మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ ఆఫీస్కు ఇలాంటి సమస్య ఎదురైంది. మరి వారేం చేశారు? వాస్తు దోషాన్ని ఎలా సవరించారు? వారి గిరీశం, మనం బతకాలంటే ఏం కావాలరా బై? శుభ్రంగా కడుపు నిండా భోజనం కావాలి. భోజనం తర్వాత ఒక ఇల్లు ఉండాలి. నీ ముఖం ఎప్పుడు తిండి గురించే మాట్లాడతావు. తిండి లేకున్నా నీళ్ళు లేకున్నా కొన్ని రోజులు ఎట్లనో అట్లా బతారు, కానీ గాలి లేకపోతే ఒక్క క్షణం కూడా బతకరు తెలుసా? అవునరా యాదగిరి, గాలి లేకపోతే ఎలా బతుకుతాం? మరి గాలి మంచిగా రావాలి, వర్షాలు పడాలి, భూమి గరమై మనం అంతా పరిశాన్ కాకుండా ఉండాలంటే మన చుట్టూ చెట్లు ఉండాలి కదా. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. చెట్లు లేకుంటే మొత్తం ఎడారైపోద్ది. అందుకే మా తెలంగాణ సీఎం కేసీఆర్ సారు తెలంగాణలో చెట్లు పెంచే ప్రోగ్రాం పెడుతున్నాడు. రాష్ట్రం అంతా 230 కోట్ల చెట్లు నాటిపిస్తాడట. ఇక దాంతో ఏడ చూసినా చెట్లే కనిపిస్తాయి. మంచి ప్రోగ్రామే కదరా. చెట్లు నాటుతానంటే ఎవరు వద్దంటారా? ఆ సారేమో చెట్లను పెంచుతాం, మొత్తం రాష్ట్రాన్ని ఆకుపచ్చగా చేస్తామని ప్లాన్ చేస్తుంటే మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ ఆఫీస్ లా పెద్ద పెద్ద చెట్లను ఉత్త పుణ్యానికే నరికేస్తున్నారు. ఎందుకు కొట్టేస్తున్నారా? ఆస్తు దోషం అంట. వాస్తు దోషమా? చెట్లుంటే వాస్తు దోషం అని చెప్పింది ఎవర్రా? ఆస్తు ప్రకారం ఈశాన్యంలో చెట్లుంటే మంచిది కాదని గల్లకోరో చెప్పిర్రట. ఇక దాంతో 30 ఏళ్ల వయసున్న 15 చెట్లను నరికేయమని కూలోళ్ళను పిలుచుకొచ్చిర్రు. గాళ్ళు పెద్ద పెద్ద రంపాలు తీసుకొచ్చి పచ్చని చెట్లను నరికేసిర్రు. ఇదేం పోయే కాలం రా. కలుగులు దాక్కుని ఎలకను పట్టేందుకు ఇంటికి నిప్పెట్టినట్టు దోసాలు దోమలు అంటూ పచ్చటి చెట్లు నరికేసుకోవడం ఏట్రా? ఇలా చేయమని చెప్పింది ఎవరా? ఇగో ఇక్కడ చూసినవా, చెట్లను నరికితే క్షామం, చెట్లను పెంచితే క్షేమం అని బోర్డు ఉన్నది. ఈ ఆఫీస్ వాళ్ళు ఈ బోర్డును చూసిరో చూడలేదో, చూసి కూడా చూడనట్టు ఊకున్నారేమో. ఒక మొక్క పెరిగి మహావృక్షంగా మారాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 5 నిమిషాల్లో చెట్టు నరికేస్తారా? ఇక గిట్ల తెలివి తక్కువతనంతో చెట్లను నరుక్కుంటా పోతా అంటే కొన్నేళ్లకు ఈ భూమి మీద ఒక్క చెట్టు కూడా అవుపియదు. చేసే పని చక్కగా చేస్తే అంత మంచిగానే ఉంటది. గా దోషం గీ దోషం అని ఇగో గిసొంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వాస్తు దోషం చెట్లు నరికేసే వాళ్ళు అందరినీ నీళ్ళేని ఎడారికి ట్రాన్స్ఫర్ చెయ్యాలరా. అప్పుడన్నా తెలిసి వస్తా చెట్లు ఎంత అవసరమో. సో ఇవి గిరీశం అలాగే యాదగిరి చెప్పిన విశేషాలు ముచ్చట్లు. మరిన్ని సంబరాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.